రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. విజయవాడ మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడిపోయాయి. కేకులు, స్వీట్ల కోసం బేకరీల వద్ద బారులు తీరారు. ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి అవసరమైన సామగ్రితో పాటు ఇంటి ముందు ముగ్గులు వేయడానికి అవసరమైన రంగులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వస్త్ర దుకాణాలు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడిపోయాయి. కొత్త సంవత్సరం వస్తుంది కదండి, అందరూ హ్యాపీగా ఉండాలని కొత్త బట్టలు తీసుకుంటున్నాము. రేపు కట్టుకొని హ్యాపీగా అందరం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తాం. కేక్ కటింగ్ చేస్తాము. ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని బొకే అయ్యి పళ్ళు అవి ఇచ్చుకొని స్వీట్ అది పంచుకొని హ్యాపీగా ఉండాలి. సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. నైట్ టైం 11 నుంచి మొదలుపెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గుతో మొదలు పెడతామండి. ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత అన్నదమ్ములు, వదిళ్ళు, బావలు, మరదళ్ళు అందరూ సందడిగా ఒకరికొకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు సెటార్ వేసుకుంటూ అందంగా బయటికి 12 వరకు రోడ్ల మీద బైకులతో అదొక రకమైన ఎంజాయ్మెంట్. అలాగే క్లబ్ల మెంబర్గా ఉన్నప్పుడైతే కనుక క్లబ్స్కి వెళ్ళే వాళ్ళమండి ఫ్యామిలీతో కలిపి. కొత్తయండి న్యూ ఇయర్ అని చెప్పేసి మన టీషర్ట్స్ మీద కానీ జీన్స్ మీద కానీ వెరైటీ కట్టుకోవడం అదొక ఫ్యాషన్. అంటే నెక్స్ట్ కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చాలా ఆనందాన్ని ఇస్తుంది, మానసిక ఉల్లాసాన్ని ఇంకా పెంచుతుంది, లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా పెంచుతుంది. పిల్లలకి ఆ ఉత్సాహం వాళ్ళని చూసి మేము ఆనందపడటం అనేది చాలా ఈ న్యూ ఇయర్లో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా చేసుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. కేకులు అవి కొనుక్కోవడానికి వచ్చాము, బట్టలు అవి కొన్నాము, అన్ని సామాను. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కేకులు కట్ చేస్తాము, అందరం కూర్చొని కొంచెం అవి పంచుకుంటూ ఉంటాము. కేకులు పంచుతాము, స్వీట్లు పంచుతాము పక్కింటి వాళ్ళకి, అందరికీ, పిల్లలతో సరదాగా ఆడుకుంటాం. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకో తెలియదండి. ఈ సంవత్సరం చాలా బాగుండేది, ఫ్యూచర్ అని అందరూ ఆశిస్తున్నారు.